ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఆర్బీఐ సంచలన నిర్ణయం. రెండు రకాల అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి డబ్బు ఎలా తీసుకోవాలనే దానిపైన వివరాలు ఇచ్చారు. దాంతోపాటు 2000 రూపాయల నోట్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి 2000 రూపాయలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్యంగా శనివారం విడుదల చేసిన డేటా ప్రకారం 5517 కోట్ల విలువైనటువంటి అధిక విలువ గల 2000 రూపాయల నోట్లు ఇప్పటికీ కూడా చలామణిలో అలాగే ఉన్నాయన్నమాట. ఇక 2023 మే 19 ఆర్బీఐ చలామణి నుండి 2000 రూపాయల నోట్లు డిమానిటైజేషన్ నోట్లను ఉపసంహరించుకున్నట్లు అప్పుడు ప్రకటించింది. కానీ ఇంకా 2000 రూపాయలు చట్టబద్ధంగా చలామణిలో కొనసాగుతున్నాయని మే 19, 2023న కరెన్సీ నోట్లు మళ్ళీ వెనక్కి తీసుకోవడం ప్రకటించిన నాటికి 3.56 లక్షల కోట్ విలువను ఆయనకు 2000 కోట్ల చలామణిలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పటికి కూడా అక్టోబర్ 31, 2025న వ్యాపారం ముగిసే సమయానికి ఇంకా కూడా 5817 కోట్లకు తగ్గిందని చెప్పేసి ఆర్బీఐ తెలిపిందనమాట. ఉదాహరణకు కారణంగా చలామణిలో ఉన్నటువంటి 2000 రూపాయల నోట్లు 98.37% మళ్ళీ తిరిగి వచ్చాయన్నమాట. ఇంకా మిగిలినవి కూడా అలాగే ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే కనుక 2023 అక్టోబర్ 9 నుండి ఆర్బీఐ కార్యాలయం వ్యక్తుల సంస్థల నుండి వారి బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయడానికి 2000 రూపాయలను అంగీకరిస్తున్నాయి. కాబట్టి ఇంకా ప్రజల దేశంలో ఏ పోస్ట్ ఆఫీస్ అయినా కూడా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా 2000 రూపాయలు వారి బ్యాంక్ ఖాతాకు జమ చేయడానికి ఆర్బీఐ మరోసారి దేనికైనా పంపవచ్చు అనమాట. ఇందులో వచ్చేసి అంటే లొకేషన్ వివరణ బెంగళూరు అంటే కొన్ని లొకేషన్ బేలాపూర్ కావచ్చు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, కాన్పూర్, లక్నో, నాగపూర్, ఢిల్లీ, పాట్నా, ఇక తిరువనంతపురం ఆర్బీఐ కార్యాలయంలో 2000 రూపాయల నోట్లు మళ్ళీ తిరిగి అంటే కొత్తవి తీసుకోవడానికి అంటే వారి ప్లేస్లో అవి ఇచ్చి చలామణిలకు తెచ్చుకోవడానికి 500 రూపాయలు ఇలా వాటిపైన ఒక అప్డేట్ ఇచ్చారు. ఇంకా మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలో దానిపైన ఒక అప్డేట్ ఇచ్చారు. మీరు ఎప్పుడైనా పాత బ్యాంక్ ఖాతా తెరిచి దాని గురించి మర్చిపోయారనుకుంటే కుటుంబ సభ్యులు ఆ డబ్బును కనుక బ్యాంకులో పడి నిష్క్రియంగా మారా అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా అప్డేట్ ఏంటంటే వర్తాన్ని మీకోసం అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీ హక్కులు పొందడం మీకు పూర్తిగా సహాయం చేస్తుందన్నమాట. అంటే ఆ డబ్బులు తీసుకోవడానికి అంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం సో అలాగే ఉన్న ఖాతాలు లేదా 10 సంవత్సరాల కంటే ఎక్కువగా క్లెయిమ్ చేయని డిపాజిట్లపై ఆర్బీఐ ఆధ్వర్యంలో డిఈఏ అనే నిధికి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. కానీ ఇప్పుడు మీరు లేదా మీ చట్టపరమైన ఎవరైనా వారసులు ఉన్నా కూడా వాటిని క్లెయిమ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. మీరు కేవలం 3 దశల్లో మీ మొత్తం డబ్బును మళ్ళీ తిరిగి ఆర్బీఐ నుంచి సులభంగా అంటే పొందగలిగేలా ఇచ్చిందనమాట. ఏం చేయాలి ఏంది 3 దశలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆర్బీఐ చాలామంది దేశంలో చాలామంది అయితే ఉన్నారనమాట ఇలాంటివి. సో వారికి 10 సంవత్సరాలు గడిచినా కూడా బ్యాంకుల నుంచి డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ నిధికి మొదలు అయితే చేస్తారు. కాబట్టి సో అవన్నీ కూడా మనం విత్డ్రా చేసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీ క్లెయిమ్ను డబ్బులు ఇలా గుర్తించాలి. దీనికి సంబంధించి అంటే ఇక్కడ ఆర్బీఐ అధికార వెబ్సైటు www.org. అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి అందులో ఇక్కడ మీరు మీ కుటుంబ సభ్యుని పేరును వెతికితే మీ బ్యాంక్ ఎంత డబ్బు ఉందో అయిందో అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అనమాట. అది ఒక రకంగా తెలుసుకోవచ్చు. ఇది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా జిల్లాలో క్లెయిమ్ చేయని ఆస్తుల కోసం ప్రత్యేక శిబిరాలు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఏంటంటే మొత్తానికి 3 పద్ధతులు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అసలు అంటే ఏదైనా బ్యాంక్ శాఖను సంప్రదించాలన్నమాట. తప్పనిసరిగా అసలు బ్యాంక్ కాదు, మీకు నచ్చిన ఏదైనా బ్యాంకు శాఖను సంప్రదించి సరిపోతుంది. అక్కడ క్లెయిమ్ ఫారం అనేది ఉంటుంది. దానిపైన పూర్తిగా అది నింపాలి. కేవైసీ రుజువు ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాస్పోర్టు, ఎన్ఆర్ఈజీఏ కార్డులు ఇలాంటివి అందుబాటులో చెల్లుతాయి. కాబట్టి చిరునామాకు రుజువుగా ఏదైనా చెల్లుబాటు అయ్యే పత్రాన్ని అయితే అందించండి. తర్వాత వారసులు క్లెయిమ్ చేస్తుంటే మరణ ధృవీకరణ పత్రం, వాటికి చట్టపరమైన పత్రాలు అవసరం. కాబట్టి వీటి ద్వారా మనం డబ్బులు అనేది రిఫండ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. క్లెయిమ్ చేసుకోవడానికి ధృవీకరణ తర్వాత నిధులు పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా బ్యాంక్ అనేది ఆర్బీఐ వారి డిఈఏ ఫండ్ నుండి పూర్తి మొత్తాన్ని మళ్ళీ బదిలీ చేసి ప్రక్రియ మనకు అదనపు ఛార్జీలు ఏం లేకుండా డబ్బులు అనేది ఇస్తారన్నమాట.